హాయ్ టైగర్స్, సంక్రాంతి సీజన్ వస్తుంది. ఈ చైనీస్ మాంజా ఎంత డేంజరో చూడండి. ఈ సొరకాయని ఎలా కట్ చేసిందో చూడండి. మళ్ళీ ప్రాక్టికల్ గా కోసి చూపెడతాను చూడండి. ఇప్పుడు ఈ సంక్రాంతి పండక్కి ఎక్కువగా ఇలాంటి చైనా మాంజాలు వాడుతుంటారు పతంగులు ఎగరేయడానికి. కానీ ఇది మనుషులకే కాదు, పక్షులకి, జంతువులకు కూడా చాలా ప్రమాదకరం. ఈ మాంజా రోడ్లపై వేలాడుతూ ఉంటుంది. బైకుల మీద, సైకిల్ మీద వెళ్లే వాళ్ళకి మెడకు గాని తగిలిందా తీవ్రమైన గాయాల పాలవుతున్నారు. ఈ మాంజా గాని వేగంగా కంటికి గాని తగిలితే శాశ్వతంగా కళ్ళే పోతాయి. ఈ చైనా మాంజా భూమిలో కలవదు. ఈ మాంజా గాని కరెంటు తీగలకు గాని తగిలిందా షాక్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఈ సొరకాయని ఇప్పుడు ఎలా కట్ చేస్తుందో చూడండి. ఇది ఎంత డేంజర్ అంటే చూడండి ఎలా కట్ అవుతుందో ప్రాక్టికల్ గా చేసి చూపెడతాను. చేతులతో కూడా ఎట్లా కట్ అయిపోతుందో చూడండి, ఎలా కట్ అయిపోయిందో. ఈ చైనా మాంజాలో గాజు పెంకులు వాడటం వల్ల ఎంత షార్ప్ గా మన షాక్ తో కట్ చేసినట్టే ఉంది. చూసారా? ఈ మాంజాని అరికట్టడం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ చైనా మాంజా ఎవరైనా ఇన్లీగల్ గానే అమ్మితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ చైనా మాంజా అమ్మటమే కాదు, కొన్నా కూడా తప్పే. నేను ఈ సంవత్సరం మా బాబుకు కూడా చైనా మాంజా కొనిను, ఓన్లీ కాటన్ మాంజానే కొనిస్తాను. కాటన్ మాంజానే వాడదాం. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మన వంతు కృషి మనం చేద్దాం. ఈ సంక్రాంతి పండుగ బాగా జరుపుకుందాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. నా వీడియో గాని నచ్చితే నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.